తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. బ్రేకింగ్ న్యూస్ అందుతోంది. ఈ మధ్యకాలంలో వాహనాలు ప్రమాదాలకు గురవుతూ ఉన్నాయి. కర్నూలు వద్ద ఒక బస్సు రహదారి మీదే పూర్తిగా దగ్ధమైపోయింది. అలాగే జాతీయ రహదారి తుని దగ్గర ఈరోజు ఒక కారు నుంచి అకస్మాత్తుగా మంటలు వచ్చేసాయి. తుని మండలం ఎస్ అన్నవరం గ్రామానికి చెందిన ఓ వ్యక్తి పాయకరావుపేట వెళ్తుండగా జాతీయ రహదారి మీద గెడ్లబీడు వద్ద కారు వెనక భాగం నుంచి ఒక్కసారిగా పొగ రావటాన్ని గుర్తించాడు. కారు దిగి చూడగా అసలు దిగి అట్లా చూసేలోపే మంటలు అప్పటి వరకు ఉన్నటువంటి పొగ మంటల్లాగా బయటికి తన్నుకుంటూ వచ్చింది. దీంతో భయపడిపోయినటువంటి ఆ వాహనదారుడు అక్కడి నుంచి ఒక్కసారిగా పరుగులు పెట్టిన పరిస్థితుంది. క్షణాల్లోనే కారు మొత్తం కూడా మంటలు అంటుకుని పూర్తిగా దగ్ధమైపోయింది. అగ్నిమాపక శాఖ అధికారులకు సమాచారం వెళ్లడంతో హుటాహుట్న ఫైర్ ఇంజిన్ని తీసుకొచ్చి మంటలు అదుపు చేశారు. అది ఏ విధంగా కాలిపోతుందో ఒక్కసారి మీరు స్క్రీన్ మీద చూస్తే అర్థమవుతుంది. జీప్ కంపెనీకి చెందినటువంటి ఈ కారు సుమారు 20 లక్షల రూపాయలు ఉంటుంది. ఆల్ ఆఫ్ సడన్ ఏమైందో కూడా అర్థం కావట్లేదు. ఏం సమస్య వచ్చింది కారులో కూడా ఇంతవరకు ఆ డ్రైవర్కి అర్థం కాని పరిస్థితుంది. ఆ కారు నడిపిన వ్యక్తికి ఎందుకు తగలబడిపోయిందో కూడా ఇంతవరకు అర్థం కానిటువంటి సిచ్యువేషన్ తుని దగ్గర జరిగింది. ఒక్కసారిగా కారు నడుపుతున్న క్రమంలో అతను కాలుతున్నటువంటి స్మెల్ గమనించాడు. ఆపాడు, సైడ్కి ఆపాడు. ఆపిన తర్వాత వెనక్కి వచ్చి చూశాడు. చూస్తున్న క్రమంలో అప్పటి వరకు పొగలాగా ఉన్నటువంటి కారు నుంచి పొగలాగా వస్తున్నటువంటి క్రమంలో అతను దిగి చూస్తున్న క్రమంలో ఒక్కసారిగా మంటలు ఎక్కువైపోయినాయి. భయపడిపోయాడు. చూడండి ఏ విధంగా తగలబడిపోతుందో. ఒక బాక్సులో పూర్తిగా తగలబడ్డ తర్వాత కారు పరిస్థితి ఏ విధంగా ఉందో ఒక్కసారి చూడండి. అంటే వరుసగా ఈ ప్రమాదాలు జరుగుతుండడంతో భయపడిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. దీనికి ఏ సమస్య వల్ల ఇది జరిగిందనేది కూడా అతను చెప్పలేని పరిస్థితి. ఇంకా ఆ షాక్లోనే ఉండిపోయాడు. అగ్నిమాపక సిబ్బంది పూర్తిగా మంటలు ఆర్పిన తర్వాత ఏదో ఒక సమస్య ఉండటం వల్ల కారులో ఏదన్నా ఒక సాంకేతిక సమస్య కారణంగా ఈ ప్రమాదం జరిగి ఉండొచ్చు అని చెప్పి చెప్తా ఉన్నారు. కానీ పర్టికులర్గా ఈ కారణం వల్ల కారు తగలబడిపోయిందని ఇంతవరకు నిర్ధారించలేనటువంటి పరిస్థితి ఉంది. అతను భయపడిపోయాడు. ఒకవేళ అతను గుర్తించకపోయి ఉంటే ఏదో కాలుతున్న స్మెల్ వస్తుంది ఏంటి అని అతను దిగాడు కాబట్టి ప్రాణాలతో బయటపడగలిగాడు. లేకుంటే కనుక ఒక్కసారిగా అతను దిగిన తర్వాత మంటలు ఒక్కసారిగా పెరిగినాయండి. ఒక్కసారిగా వ్యాపించిన పరిస్థితుంది. మరి అందులో ఉన్నటువంటి ఆ ఎలక్ట్రికల్ సర్క్యూట్స్ ఏవైతే ఉన్నాయో అవి పూర్తిగా దగ్ధమైతే డోర్ కూడా ఓపెన్ కాదు. కొన్ని సందర్భాల్లో ఆటోమేటిక్గా లాక్ అయిపోతుంది. ఓపెన్ కాని పరిస్థితి ఉంటుంది. అతను అందులోనే ఉండి ఇంకొంచెం లేట్ చేసుంటే గనక మొత్తం కారులోనే ఉండిపోయి కారు పూర్తిగా తగలబడిపోతే ప్రాణం నష్టం జరిగి ఉండే అవకాశం ఉండేది. కానీ అతనికి అదృష్టం ఉంది కాబట్టి అతను వెంటనే గమనించగలిగాడు కాబట్టి వెనక్కొచ్చి చూసే సమయానికి మొత్తం తగలబడ్డ పరిస్థితుంది. సో నాకు ఈ భూమి మీద ఇంకా నూకలు ఉన్నాయి కాబట్టి ఈ ప్రమాదం నుంచి నేను తప్పించుకోగలిగానని చెప్పి అతను మాట్లాడినట్టు పరిస్థితుంది. 20 లక్షల కారు పోతే పోయింది, నేను ప్రాణాలు దక్కించుకున్నానని చెప్పి అతను చెప్తా ఉన్నాడు. సో ఈ ప్రమాదాలు వరుసగా జరగటం, రోడ్ల మీదే తగలబట్టడం నిజంగా ప్రయాణికులకి ఒక వెన్నులో వణుకు పుడుతున్నటువంటి పరిస్థితి ఉంది. సో కారు పోతే పోయింది, నేను బతికి బయటపడగలిగానని చెప్పి కొంత అతను ఊపిరి పీల్చుకునే పరిస్థితి ఉంది. అసలు ఏం జరిగి ఉంటుందనేది కూడా వివరాలు తీసుకునే ప్రయత్నం చేస్తున్నాడు.